హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ సుధాకర్ని HVS9 ఛానల్ నుండి. ఈరోజు మనం అనంతపురం జిల్లా గుత్తకల్ నియోజకవర్గ పరిధిలోని రజాపురం గురుకుల పాఠశాలలో ఉన్నాం. గత 2 రోజుల క్రితమే గురుకుల పాఠశాలలో పిల్లలకు విరోచనాలు, వాంతులు అయ్యి దాదాపు 25 మంది దాకా హాస్పిటల్ పాలైనారు. ఆ గురుకుల పాఠశాల ఎలా ఉందో, అలాగే ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడానికి గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్నూరు నారాయణ గారు వచ్చారు. ఈ గురుకుల పాఠశాల ఎలా ఉందో, దాదాపుగా లోపల పరిస్థితులు ఏంటో మీకు చూపిస్తాను. ఓకే, ఈ వీడియో పై అధికారులకి చేరేంత వరకు షేర్ చేయాలని మనవి. ఓకే, ఆల్మోస్ట్ నేను కొంతమంది 1 or 2 జ్వరం మనకి సిఎన్సి చైల్డ్ వరకు మనకి వస్తుంది. 18 years లో పిల్లలు ఎవరైనా ఉంటే ఫ్రిడ్జ్లు కూడా పరిశీలించాలి. ఫ్రిడ్జ్ చాలా బ్లాక్ ఉంది. అసలు ఇది చాలా కష్టం. కనీసం అంటే మినిమం కలర్ అని ఉండాలి. ఇది అసలు అంటే చాలా లో క్వాలిటీ. మరి ఇంత బ్లాక్ ఉందండి మేడం. ఇది అసలు మీరు క్వాలిటీ చూడరా మేడం? మరి పక్కకు పెట్టేశారు మేడం. అది అతనికి ఎన్నికి పంపించేస్తే అయిపోతుంది. యాక్చువల్గా అయితే మీరు 2 నెలలు ఉన్నా కానీ ఇట్లా కాకుండా ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం సాయి వాళ్ళు టామరిన్ మేడం అతను మేడం లోకల్ ఉంది కదా మేడం. మేడం టామరిన్ 90 కేజీస్ 143. మేడం ట్రైబల్ వెల్ఫేర్ది ప్యాకింగ్ కాదు మేడం, అది పక్క లోకల్ ప్యాకింగ్. లేదు మేడం, కానీ వాళ్ళు మాకు లేదని పెట్టింటే ఇచ్చినారు మేడం. ఇంకోటి రెడ్ చిల్లీస్ కూడా డేట్ చూడండి. రేపు ఇప్పుడు ఎంత యూజ్ చేస్తున్నారు, ఇక్కడ ఎంత స్టాక్ ఉంది, ఎంత అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోయింది, ఎటువంటి పరిస్థితుల్లో వాడగలరు. అవతల సైడ్ సెన్సిటివ్ అయిన వాటి కొబ్బరి చూసిన ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా వర్క్ చేయడం బయట చెప్పడం ఉంటుంది మనుషులకి. లేదంటే ఫుల్ హీట్ ఉంది. చెడిపోయినాయి. black.
ఇందాక అడిగినా మీరు చింతపండు అంటే అది ఒకసారి మీరు బాత్రూంలోకి పోయి రాకండి. మీరు ఏం చేస్తారు కదా ఎందుకు కూర్చుంటున్నారు బయట? ఇప్పుడు పిల్లలు వచ్చినప్పుడు టైం బాగాలేకున్నప్పుడు ఏం ఫామ్లో ఏమన్నా వచ్చా అది ఎవరు జవాబుదారి ఎవరు? అది ఎవరు కంట్రోల్ చేయాలా? లోన్ వసతులు బాగుండాలి చూస్తాను ఇప్పుడు పోయి అంతే. మీకు ఏజెన్సీ మీకు మొత్తం మీకు ఎక్కడ సంబంధం అంతే క్లీనింగ్ అంతే మీ వర్క్ అది కదా బ్లాక్ అయినాయని చెప్తున్నా. పిల్లోడు చెప్పాల బ్లాక్ అయినాయని. మీ వర్క్ ఏమే పని చేస్తున్నా లేదా క్లీన్ ఉందా లేదా? పిల్లలు కిందే పడుకుంటారే ఒకటి అదే కదా వచ్చిండే సమస్య. తీసుకోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. మేడం కిచెన్ దగ్గర అయితే చాలా మిస్యూజ్ జరుగుతుంది. మీ అధికారుల కోసమా జైల్లో కూడా ఇంత ఉండదు కదా. ఇప్పుడు ఇదంతా డ్రైనేజ్ వాటర్ మీకే సంబంధించి ఇవన్నీ ఏమన్నా మొత్తం ప్రిన్సిపల్ మేడం మెయింటెనెన్స్ ఎవరు? బయట దోమలు అన్నీ దీంట్లో నుంచి బయటికి పాములు వచ్చాయి ఇలా పిల్లలు కిందే పనుకుంటారు అక్కడ. ఇక్కడ మేడం మీకు మెయింటెనెన్స్ ఫండ్ మెయింటెనెన్స్ ఫండ్ అనేది వస్తుందా లేదా? మెయింటెనెన్స్ ఫండ్ వస్తుందా రావడం లేదా? ఉందా లేదా మేడం ఇంతకు? అంటే ఉంది కానీ ఒక 6 సీట్ కొట్టిస్తారా ఇది? కాదు ఇక్కడి నుంచి ఇక్కడికే పనుకునే కొన్ని పిల్లలకి ఘోరంగా ఉంది. అతను పోతే బయటికి చేసినారు వాటర్ బ్లాక్ అయినా ఎట్లా పెట్టేసినారు. దోమలని కోరిక ఇంకా పిల్లలకి ఇది కావంటే కావా. ఇది రజాపురం దగ్గర ఉన్న హాస్టల్, కస్తూరిబా స్కూలు. ఇది రజాపురం దగ్గర ఉన్న గురుకుల పాఠశాల. ఇది చూడండి, ఇలా ఉంటే పిల్లలకు విరోచనాలు, జ్వరాలు రమ్మంటే రావా. ఇది చూడండి, ఒక్కసారి చూడండి. పేరెంట్స్ ఎంతో నమ్మకంతోన గురుకుల పాఠశాలలో చేరుతారు. ఇంకా చూడండి, ఇక్కడికి గుమ్మనూరు నారాయణ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఎందుకంటే నిన్ననే ఈ గురుకుల పాఠశాలలోని పిల్లలు దాదాపు 30 మంది దాకా వాంతులు, విరోచనాలతో హాస్పిటల్లో చేరడం జరిగింది. ఇంకా చూడండి, ఇది మెయింటెనెన్స్. ప్రిన్సిపల్ రెగ్యులర్ ఉన్నారు సార్ ఇక్కడ. 2 రోజులు సెలవులో పోయింది, తీసుకొని చేస్తుంటారు. ఇష్యూ జరిగింది లేదు సార్, లేరు. యాక్చువల్ ప్రీవియస్ కూడా శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయి సార్, అవి రెక్టిఫై చేయాలి. అన్నా
ఇంకా టైలెట్ లేదా అదే మాట చెప్తాను ఇప్పుడు నేను ముఖ్యాడు మూసుకున్నానండి చెప్పిస్తున్నా వాళ్ళు అందరూ ఉన్నారు. ఈయన కానీ వచ్చినాడు కదా, సార్ కానీ వచ్చి ముట్లకి సార్ వచ్చినాడు. ఎంత గలీజ్ అన్న. ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు 2 రోజులు 3 రోజులు అయింది. చాలా అభిమానంగా పెట్టేసిన అన్న. నేను మాట్లాడేస్తాను ఇప్పుడు. హలో, ఏజెన్సీ పెట్టుకొని ఉండాలా, లేకపోతే ఏజెన్సీ క్యాన్సిల్ చేసుకుంటే వేరే ఏజెన్సీ కూడా ముందుకు వస్తాడు. నువ్వు బిల్ వేయలేదని చెప్పి పిల్లలు స్టేట్లో మొత్తం 191 స్కూల్ చేస్తారు నా వీళ్ళ ఏజెన్సీని. మరి జిల్లాకు ఒకరిని సూపర్వైజర్ పెట్టి చేపిస్తారు. చేస్తున్నారు. పిల్లల సమస్య ఇది. ఇది పిల్లల సమస్య. ఏంటి చేసినా నువ్వు 3 రోజులు నువ్వు వచ్చావు చూస్తున్నావు కదా, చెప్పిన పడుకుంటుంది పిల్లలు. నాకు తెలిసిందే నిన్న యాక్చువల్ గా నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నా. పొద్దునే పోయి మళ్ళీ ఇట్లా వస్తాను అంతే. మనం తిరుగుతుంటే ప్రిన్సిపల్ మేడం తిరుగుతుంది. రాయండి రాయండి రంగన్న తిని మాత్రం ఉంటుంది. నేను అన్న దగ్గర నీకు చెప్పిస్తాను. 3 ఫేజ్ కరెక్ట్ లేదు, జనరేటర్ కానీ లేదు. ఎప్పుడు చూడు మబ్బు ఛానల్. ఇప్పుడు మన ఊర్లో కరెంట్ పోతే ఇళ్ళంతా మబ్బులో ఉంటారు. ఇక్కడ 3 ఫేజ్ ఒకటి దాని నుండి ఇవ్వలేదు. 5 lakhs కట్టాలంట. ఎవరున్నాడు కదా సార్ పిల్లలు పెండి పనిచేస్తున్నాయి కానీ లోడ్ ఎక్కువ అవుతుందని ఆల్టర్నేటివ్ ఫ్యాన్స్ వర్కింగ్ లో పెట్టినాం సార్. పిల్లలు 24 hours పవర్ లేదు సార్. లోడ్ ఎక్కువ అవుతే కొద్దిగా కరెంట్ ఇది అవుతుంది సార్. కాబట్టి సింగిల్ ఫేస్ కాబట్టి 3 ఫేజ్ తీసుకోండి. అంతా పడుకోవచ్చు సార్. ఎక్కడ పడుకుంటే ఫుల్ ఫ్యాన్ ఉన్నాయి. కాదు మేడం, మీరు రిక్వైర్మెంట్ రైజ్ చేసుకోవచ్చు కదా. ఏది ఫ్యాన్ అన్న ఈడ మైన్ ఏమంటే టీచర్స్ దగ్గర కోఆర్డినేషన్ లేదు. మైన్ అది కోఆర్డినేషన్ లేదు. లేదు సార్. ఎక్కడ మేము ట్రై చేస్తాం పెట్టుకున్నాం సార్. పెట్టినాం సార్ మేము. 5 lakhs డిమాండ్ చేస్తారు. అది కూడా ఎప్పుడు ఇస్తారు? ఏం పిల్లలకి ఏమైనా ఆపద జరిగినప్పుడు మీరు పెడతారా? కాదు మేడం, పోయిన గవర్నమెంటే అట్లుంది అనుకుంటే ఆ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా మీరు అట్లున్నారు కదా మేడం. ఏంటంటే కూసుకోవాలి వాళ్ళు చెప్తే చేస్తారు. మళ్ళా పిల్లలతో గురుకుల పాఠశాల కాదు సార్. ఏజెన్సీ పేరేంటి సార్? శ్రీకృష్ణ ఏజెన్సీ. శ్రీకృష్ణ. ఎన్ని స్కూల్స్ వచ్చారు వాళ్ళకి? ఎంటైర్ స్టేట్ వాళ్ళు. ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉంది హాస్టల్లో? మీరే చెప్పండి సార్, ఎలాంటి స్థితిలో ఉంది? మీ పేరేంటి సార్? మీ సార్ DC1 సార్. చూశారు కదా మీరు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఇదే?
లెటర్స్ అయితే చాలా బాగా ఎక్కువ చేశారు. అంటే మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళ మీద? లెటర్ పెట్టాం వాళ్ళకి. అసలు వినండి సార్, ఎన్ని లెటర్ పెట్టినా ఏ చర్యలు తీసుకుంటున్నారు ఈ హాస్టల్ మెయింటెనెన్స్ వాళ్ళపైన? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వీటిపైన ఇప్పుడు యాక్చువల్గా మనం చూసిన సంగతి అంతా తెలుసుగా, ఇప్పుడు ఏ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఒక 1 వీక్లో మొత్తం క్లీన్ చేసి మనం ఎమ్మెల్యే గారికి వీటికి మెయిన్ ఇది క్లీనింగ్ సంబంధించి వీళ్ళపైన వీళ్ళపైన కంపల్సరీగా ఏదో బ్లాక్ లిస్ట్ లో పెట్టడమో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫైన్ హెఫ్టీ ఫైన్ వేయడమో చేయడానికి అయితే రికమెండ్ చేస్తాను. ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కాబట్టి చాలాసార్లు ఇవి ఫైన్ సంబంధించి రాసాను, నెల రాస్తూనే ఉన్నాం. అయినా కూడా క్లీన్ సరిగ్గా లేదన్నా. నేను చేయిస్తాను, నేను దగ్గరుండి చేయిస్తాను, దగ్గరుండి చేయించి ఫొటోస్ పెడతలేదు. మేడం ఏజెన్సీతో బాధ్యత మీద ఉండాలా? ఇప్పుడు డిస్కౌంట్ ఇవ్వకపోతే మీకు కదా రిస్క్. ఇప్పుడు మేడం ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇది. నెక్స్ట్ టైం జరుపుకోకుండా ఏజెన్సీ వాళ్ళతో పని చేయించుకున్న బాధ్యత మీరు తీసుకోండి. మీకు ఇది చేయడం కూడా మా కోరిక. ఇప్పుడు ఏం జరిగినా ఇప్పటి నుంచి మాత్రమే రెగ్యులర్గా ఎప్పుడైనా వస్తా, ఎప్పుడైనా కంటిన్యూ చేస్తా. ఇప్పుడు అన్నగానే సీరియస్ అయినా జ్వరం ఉంది కానీ మీ ఇష్టం. అదేమి ఇప్పటి నుంచి కొంచెం నీట్గా చేసుకోండి. సెక్యూరిటీ వాళ్ళకి చెప్పండి, ఎవరైనా తల్లిదండ్రులు వస్తే అలో చేయమని. తల్లిదండ్రులనే రోడ్డు కాదు, ఇదేమో మనము లోపల ఏమో జరుగుతుంది, వాళ్ళు ఎవరో వస్తే ఏమో చెప్తారు అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా వస్తే ఒక టైమింగ్ పెట్టి ఆ టైమింగ్ లో పిల్లలకి మాట్లాడించే అవకాశం చేయండి. అది చేయండి. అదే కాదు మేడం కానీ అట్లా కానీ అది ఏమున్నా ఇప్పుడు మీరు ముందుకు తెచ్చుకునేది ఎందుకోసం అంటే మీరు ఏజెన్సీతో సరిగ్గా చేయించుకోవడం లేదు. మరి ఏజెన్సీతో చేయించుకోకున్నప్పుడు మీకే బాధ్యత తీసుకోవాలి కాబట్టి మీ మీదే పడుతుంది అంతా. ఇంకోటి మేడం, NSS ప్రోగ్రామ్ లాగా పిల్లలతో అయినా కనీసం ఒక వారంలో ఒకసారి అవేర్నెస్ చేయించుకొని పిల్లలతో అయినా క్లీన్ చేయించలేదు. అట్లా ఈ ఏజెన్సీ ఉంది కాబట్టి పిల్లలు మరి ఏమన్నా అవి ఉంటే అట్లానే కదా NSS ప్రోగ్రామ్ కింద వాళ్ళ దాని కింద జస్ట్ వాళ్ళ రూముల వరకు అన్నా మేడం, అంతా మనం చేయకూడదు, కనీసం వాళ్ళ వరకు అన్నా కొద్దిగా ఇట్లాంటి ఇష్యూస్ రావు కదా. నాకు చెప్పదు ఏమన్నంటే అది పెద్దగా. అదే నీవు మీ మేడం తప్పు చేస్తున్నారని చెప్పడంలే, ఆ ఏజెన్సీ పైన చూసుకోవాల్సిండేది ఎవరు? మీ మేడం మీద ప్రిన్సిపల్ మేడం చూసుకోవాలి, ఇక్కడ ఉన్న మేడమ్స్. కానీ మీరు అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు లేదు సరిగ్గా లేదని చెప్తే మేడం ఏమన్నా ఇబ్బంది పెడతారు మేడం వాళ్ళు అని చెప్పి నేను అనుకోవచ్చు. మేడం వాళ్ళు కాదు ఇబ్బంది పెట్టేది, అది ఏజెన్సీ ఒక సంస్థ మీకోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ సదుపాయాల గురించి బాగుండాలనే ఉద్దేశంతో ఆ ఏజెన్సీ పనేమి మీ టాయిలెట్స్ అయితేనేముంది, బయట గ్రౌండ్ లో ఉన్న గడ్డ అయితేనేముంది, మీకు వాటర్ సమస్య అయితేనేముంది, మీకు కిటికీలు ఎట్లుండాలా, మీకు లోపలికి ఏమన్నా పాము గీములు రాకుండా అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా ఉండే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఏజెన్సీది. మరి మీరు అన్ని బాగున్నామంటారు, నేను అన్ని తిరిగి వచ్చినా మీ రూముల కింద. అక్కడ నుంచి బయట ఎంత వరస్ట్ గా ఉంది, బయట వరస్ట్ గా ఉంది. లోపలికి బక్కలు ఉన్నాయి, పాములు వచ్చేకుంది. అట్టలు కొట్టినారా? కిటికీలు అట్టలు కొట్టినారా? కిటికీలకి ఒక పని చేస్తారా? ఎవరో ఏమేం ప్రాబ్లం ఉందో ఒకటి ఒక తప్పు పెట్టాము, రాసేయండి. మీ పేరు ఏం రాయద్దండి, మీకు ఏం సమస్యలు ఉన్నాయి, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ తప్పులకు రాయండి. ఎవరు పేరు ఏం రాయద్దండి. ఎందుకోసమో మీ టీచర్ల మీద వాళ్ళకి ఏమో చెప్పాలా, మీరు ఏమో అది విషయం కాదు. మన కోసము గవర్నమెంట్ అనేది ప్రత్యేకంగా ఖర్చు పెట్టి మీ సౌకర్యాల కోసము చేస్తున్నారు కాబట్టి ఆ ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళు ఊరికి చూపిస్తూ డబ్బులు డ్రా చేసుకుంటున్నారు కాబట్టి మనకి అన్ని సౌకర్యాలు ఉండాలి. పాములు వచ్చి ఏమైనా జరిగితే మన తల్లిదండ్రులు ఎవరు బాధ్యతలు వహిస్తారు? ఓకే,
మీరేమి అన్ని చెప్తే డ్రైనేజ్ అక్కడ క్లీన్ ఉంది అంటే క్లీన్ ఉంది చేస్తారంటే, ఏం ప్రాబ్లం లేదంటే ఏం ప్రాబ్లం చేస్తారంటే. నేను ఇది చూసి వచ్చినాడా, అట్టాలు కొట్టినారు, మీరు కిందే కొనుక్కుంటారు. బాత్రూమ్ పక్కలో బక్కులు ఉన్నాయి, పాములు లోపలికి వస్తే ఫ్యాన్ అని తిరుగుతున్నాయా? ఏదైనా నిజం చెప్పండి. ఇప్పుడు మేము అన్ని చూసినాము, చెప్పేదా మేము అన్ని చూపించాను. నేను మిమ్మల్ని చెప్పమని చెప్పలేను. నేను మీరు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు రెండు చెప్పండి, నేను చెప్తుంటే కరెంట్ ప్రాబ్లం ఉంది. దోమలు ఏమన్నా ఉన్నాయా? ఎక్కువ దోమ కూడా లేదా? చెప్పాలా, ఎక్కువ చెప్పకూడదు, నువ్వే చెప్పాలా. బాత్రూమ్స్ తక్కువ ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు స్లీపర్స్? లేదు, కరెంట్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం. వాళ్ళు వచ్చినారా ఇంతకుముందు? ఉండే బాత్రూమ్స్ ఎన్ని? టోటల్ టాయిలెట్స్ ఎన్ని? 652 మంది ఉన్నారు. ఒక వింగ్ లో ఎంత మంది ఉంటారో కనుక్కోవాలి. ఒక వింగ్ లో ఎంత మంది ఉంటారు? ఒక అంటే ముగ్గురు కలిసి 6 బాత్రూమ్స్ 6 టాయిలెట్స్. ఇంకేమ్మా మీకు ఎక్కడ బాగుందా? మీకేమ్మా నన్ను ఒక్క నిమిషం విజయ్ వచ్చిందా? ఇక్కడ చూడు. కొద్దిగా అవునా పక్కన పల్లె
తాడిపత్రులు అవుతుకోరు ఇతుకోరు అన్న పక్కన ధైర్యాన్ని వచ్చినారు. ప్రైజ్ తీసుకోవాలా కస్టమర్లు బాగా చూశారుగా ఫ్రెండ్స్, రజాపురం దగ్గర ఉన్న గురుకుల పాఠశాల పరిస్థితి. సో ఇలా ఈ ఒక్క గురుకుల పాఠశాల అనుకోద్దండి, మొత్తం రాష్ట్రం మొత్తం పైన ఎన్నో గురుకుల పాఠశాలలు ఇలాంటి అధ్వాన స్థితిలో ఉన్నాయి. సో ఈ వీడియో పై అధికారులకు చేరేంత వరకు షేర్ చేయాలని మనవి. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో వదిలితే ఎంతో హ్యాపీగా ఉంటారు, ఎంతో చదువు కూడా బాగా చదువుతారు అనుకుంటున్నారు. చదువుతుంటారు, కానీ వాళ్ళ మౌలిక వసతులు ఎలా ఉన్నాయో కూడా అధికారులు గమనించాలి. ఓకే.